బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్లో భారీగా గంజాయి పట్టుబడింది. అబ్దుల్లాపూర్ మేట్లోని వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో దాదాపు 11 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 6 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. గంజాయి తరలిస్తున్నటువంటి డీసీఎంను కూడా సీజ్ చేశారు. నిందితులను కూడా అరెస్ట్ చేశారు. ఈ గంజాయిని సిమెంట్ సంచుల్లో నింపి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఓకేనా సార్ ఓకే conceal the transportation. హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గంజాయి తరలిస్తున్న ముఠాన్ని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో దాదాపుగా 6 కోట్ల విలువైనటువంటి గంజాయిని కూడా పట్టుకున్నారు అధికారులు. దీనికి సంబంధించి కూడా సిమెంట్ సంచుల్లో ఈ యొక్క గంజాయిని కూడా నింపి అక్రమంగా తరలిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అబ్దుల్లాపూర్ మేట్లో భారీగా గంజాయి కూడా పట్టుబడింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లిఖిత సిద్ధంగా ఉన్నారు. లిఖిత, రైట్, థ్యాంక్ యూ సాయి. సినిమాల ప్రభావం జనాల మీద ఎంతగా ఉంది అని అంటే మనం క్లియర్ గా ఈ యొక్క న్యూస్ ని మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా తరహాలో ఏ విధంగానైతే స్మగ్లింగ్ వచ్చిందో అదే విధంగా ఈ రోజు గంజాయి దాదాపు 6 కోట్ల విలువ చేసే గంజాయినైతే రాచకొండ పోలీస్ అధికారులు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ గంజాయిని దాదాపుగా ఈ యొక్క రాజస్థాన్ నుండి ఐరన్ లోడ్ తీసుకొచ్చి అది భద్రాచలంలో అన్లోడ్ చేసి అక్కడ సిమెంట్ సంచులు కొని అక్కడ నుండి హైదరాబాద్ మీదుగానైతే వాళ్ళు ఒరిస్సా తీసుకెళ్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ యొక్క సిమెంట్ సంచులలో పూర్తి స్థాయిలో గంజాయి నింపి ఖమ్మం నుండి హైదరాబాద్ వేదికగానైతే తీసుకెళ్తున్నట్టుగానైతే పక్కా సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఈ యొక్క ఆపరేషన్ అయితే జరపడం జరిగింది. ఇందులో క్లియర్ కట్ గా ఒక వ్యక్తిని కూడా ఏదైతే ట్రక్ ఉంటుందో ఆ ట్రక్ డ్రైవర్ ని అదే విధంగా అందులోని దాదాపుగా 1210 కిలోల గంజాయిని కూడా పట్టుకున్నట్లుగానైతే తెలుస్తుంది. ఒక మొబైల్ ఫోన్ ని కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయి ఇప్పటి వరకు అతని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అతనికి అసలు ఈ లోడ్ ఎవరు ఇచ్చారు, ఈ లోడు అతనికి అసలు తెలుసా లేదా అనే విషయం పైన కూడా విచారణ జరుగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో వాళ్ళకు ఎవరెవరు డీలర్స్ ఉన్నారు అనే కోణంలో కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇందులో చాలా పెద్ద ముఠా ఉన్నట్లుగానైతే గుర్తించిన అధికారులు వాళ్ళ గురించి ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్ కూడా ఇస్తామంటూ రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా చెప్పడం జరిగింది. సాయి, థ్యాంక్ యూ లిఖిత.